నమో వెంకటేశాయ. అందరూ బాగున్నారా అండి? నేను ఈరోజు గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి. ఈ ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి, అందులోనూ శనివారం చాలామంది భక్తులతో జనంతో ఫుల్గా ఉందండి గుడి మొత్తం కూడా. ప్రతి శనివారం ఇక్కడ దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో జనం భలే వస్తారండి భక్తులు. ఇక్కడ స్వామివారి దగ్గర విశిష్టత ఏంటో తెలుసా అండి? అష్టోత్తర పూజ అండి, చాలా బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే అది చెప్పటం కాదండి, చూస్తేనే చేపించుకుంటేనే తెలిసిద్దండి అష్టోత్తర పూజా విధానం కూడా. మరియు మళ్ళీ మనకి ఇక్కడ చాలా స్వామివారికి కళ్యాణ మండపం ఉంది, మరియు వేదిక కూడా ఉన్నాయండి. ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు బల్లలు అన్నీ కూడా వేస్తారండి. ప్రతి శనివారం ఇక్కడ మనందరికీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు బాగా చేస్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కూర్చొని చక్కగా, పెద్దవాళ్ళని లేదు చిన్నవాళ్ళని లేదు, అందరూ కూడా ప్రతి సాయంత్రం కూడా ఇలా చేస్తారండి ఇక్కడ. తర్వాత ఇక్కడ తీర్థప్రసాదాలు ఉంటాయండి, అందరూ కూడా భక్తి పారవస్యంగా ఉంటాయండి. మనం అది ఒక లడ్డూలాగా అనుకోరండి ఎవరు కూడా, చాలా భక్తిగా ఆ ప్రసాదంలో దైవత్వం ఉంటుందండి. స్వామివారి గుడిలోకి వచ్చాము అనే కంటే కూడా మనం ఒక వైకుంఠంలోకి వచ్చాము అన్నట్టుగా ఉంటుందండి. కానీ ఇక్కడ చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి, తీద్దామని చాలా ఇంట్రెస్ట్గా ఉందండి. కానీ జనం ఉండారు చూడండి, ధనుర్మాసం మూలాన అంత జనం ఉన్నారు ఇక్కడ. అందుకోసం అని చాలా వీడియో తీయలేకపోతున్నానండి. నెక్స్ట్ వీడియో అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి ఇది తీశాను చూడండి కూడా. మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ గోశాల ఉంది, కళ్యాణ కట్ట ఉంది, పిల్లలు ఆడుకోవటానికి పక్కనే అన్నమయ్య పార్కు కూడా ఉంది. రండి, ఇక్కడ పార్కులో పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. అని పేరు స్కూల్కి వెళ్తున్నావా? ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదా? అవునా? పేరు చెప్పు. సరే సరే, థ్యాంక్స్ చెప్పు. బాయ్. మళ్ళీ ఇప్పుడు వద్దులే, ఇంత చేసావుగా, మళ్ళీ చూతావా? ఎక్కు, ఎక్కిద్దంట ఒకసారి లేకరా. ఎక్కు. ఇటు చూడండి. నీ పేరేంటి? సంవిత. అమ్మ సంవిత. అసలు ఆ పార్కులో కూడా చూడండి ఎంత మంచి మంచి పిల్లలు ఆడుకోవటానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. చక్కగా పెద్దవాళ్ళు చూడండి, సీనియర్ సిటిజన్స్ ఎంత చక్కగా కూర్చొని స్వామివారిని దర్శించుకొని అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఇలా ఉన్నారనుకోండి, ఆరోగ్యం కూడా బాగుంటుందండి. అసలు అందరూ కూడా ఎంత చక్కగా ఎండ పడుతుంది, ఇంత ఎర్లీలో ఇంత చలిలో కూడా వచ్చి ఎంత చక్కగా దర్శనం చేసుకొని కూర్చొని పిల్లలు ఆడిపించుకుంటా, పెద్దవాళ్ళే ఓ పక్కన కూర్చొని మాట్లాడుకుంటా, స్వామివారికి ఓ పక్క చూడండి అయ్యప్ప స్వామి భక్తులు మాలలు వేసుకుని స్వామివారి కోసం అని వెళ్తున్నట్టున్నారు శబరిమల. అందరూ విడిముడులు కట్టించుకుంటున్నారు ఇక్కడ పక్కన ఓ పక్కన. అందరూ ఓ పక్కన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తానండి, ఎందుకంటే ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి, జనంతో బాగా భక్తులతో ఉంది. చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.